ప్రత్యేకంగా అది పనిచేయమ్మా, అది పని రావాలి. ముందుకు రండి, ముందుకు రండి. వార్డు మెంబర్ నెక్స్ట్ చందారు కూడా టీం. నెక్స్ట్ చన్నారిగూడెం టీం. నెక్స్ట్ చన్నారిగూడెం రండి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళందరినీ అభినందిస్తూ పార్టీ పక్షాలు నిలబడి ఓడిపోయిన వాళ్ళు ఏమీ బాధపడనవసరం లేదు. సరే, కొంత ఇబ్బంది ఉంటుంది, కొంత పైసలు ఖర్చు అవుతాయి, మరి తప్పనిసరిగా ఓడిపోయి ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరి సహకారంతో కోదాడులో 30 పడకల హాస్పిటల్ని 26 కోట్ల రూపాయలతో 100 పడకల హాస్పిటల్గా మంజూరు చేసి నిర్మాణం ఉంది. అదేవిధంగా భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన జవహర్ నవోదయ విద్యాలయ 50 కోట్లతో కోదాడు మంజూరు చేసి టెండర్ అయింది, పనులు అతి త్వరలో మొదలైంది. విద్య విషయంలో, వైద్య విషయంలో, రహదారుల విషయంలో కోదాడు నిధులలో కొన్ని 100 కోట్లతో డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఆర్ఎన్బి రోడ్లు కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ కొన్ని 100 కోట్లు మంజూరు చేసి ఇప్పుడు రోడ్ల నిర్మాణంలో ఉన్న మాట మీ అందరికీ తెలుసు. విద్యుత్ విషయంలో అనేక చోట్ల కొత్త సబ్ స్టేషన్ నిర్మాణం చేయించడం, పాత సబ్ స్టేషన్లని మరింత సమర్థత పెంచడం జరిగింది. లిఫ్ట్ ఇరిగేషన్ విషయాల్లో మోతే మండలం వాడు మరి మీలో చాలా మందికి నాకు 94 నుంచి పరిచయం, అంటే 30 ఏళ్ళ పైబడి మన పరిచయం, మన సంబంధాలు ఉన్నాయి. మోతే మండలం వాడు 30 ఏళ్ల పాటు నేను ఎమ్మెల్యే ఉన్నా, ఎవరు ఎమ్మెల్యే ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా మరి మోతేకి
ఇరిగేషన్ పథకం గురించి అడుగుతూనే ఉన్నారు. మోతే మండల ప్రజల రైతుల కళలు నెరవేరే విధంగా మోతే నడిగూడెం మునగాల మండలానికి 45,000 ఎకరాలకి నీళ్ళు అందించే విధంగా 300 కోట్ల రూపాయలతో 300 కోట్ల రూపాయలతో కొత్త లిఫ్ట్ మంజూరు చేసినాం. టెండర్ అయిపోయింది. ఇప్పుడు భూసేకరణ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రెడ్లకుంట చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా కొన్ని దశాబ్దాల నుంచి లిఫ్ట్ జరుగుతున్నారు. ఈ టర్మ్లో మనం మంజూరు చేసి 40 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు ప్రారంభించి ఈ ఎండాకాలం పూర్తి చేస్తాం. శాంతినగర్ లిఫ్ట్ 5,000 ఎకరాలకి గతంలో కట్టిన లిఫ్ట్ వరదల్లో కొట్టకపోయింది. తిరిగి మళ్ళీ వరద ప్రభావితం కాకుండా ఇంకా పైకి షిఫ్ట్ చేసి 5,000 ఎకరాలకి 50 కోట్ల రూపాయలతో లిఫ్ట్ మంజూరు చేసి నిర్మాణ పనులు చేస్తున్నారు. అదేవిధంగా R9 లిఫ్ట్కి పెద్ద ఎత్తున మరమ్మతులు కొత్త పైపు జరుగుతుంది. రెడ్లకుంట మేజర్కి 47 కోట్ల రూపాయలతో కాలువ లైనింగ్ పనులు మొదలుపెట్టబోతున్నాం.